హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మనం ముఖ్యంగా ఆ, చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు డైరెక్ట్ గా కంటెంట్ లోపలికి వెళ్ళిపోతే ఏంటంటే ఈ కొన్ని రోజులు ట్రేడింగ్ ఆపేస్తే బెటర్. అదేంటి సార్ మీరు ట్రేడింగ్ ఆపేయమని చెప్తున్నారు అంటే సిచ్యువేషన్ అలా ఉందండి. ఎందుకంటే ఈ రోజు ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతుంది. అంటే ఇరాకు వీళ్ళది కాదు, ఇంకొక మీటింగ్ జరగబోతుంది. సో బెటర్ ఏంటి అంటే 1 or 2 days ని అవాయిడ్ చేసి దాంతోపాటు ట్రంప్ది కూడా ఒక పెద్ద పంచాయతీ అయితే ఉంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మార్కెట్ పడుతుందా పెరుగుతుందా ఏంటి, నాకు తెలిసి అయితే మార్కెట్ క్లైమాక్స్కి వచ్చేసింది అనమాట. అంటే ఇరాను యుఎస్ఏ వారు కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. ఎటువంటి క్లారిటీ లేదనమాట. క్లైమాక్స్కి వచ్చిన ఎటువంటి క్లారిటీ లేదు. సో మార్కెట్ అప్ అవుతుందా డౌన్ అవుతుందా, ఎందుకు నేను ట్రేడింగ్ ఆపమన్నానో వీడియోలో క్లియర్గా చెప్తాను, మిస్ చేయకుండా చూడండి. సో ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ గత కొన్ని రోజుల నుండి అంటే లాస్ట్ ఈ వీక్లో ఎస్పెషల్లీ ఈ వీక్లో సిఏఎస్ వల్ల ఏమవుతుందంటే సడన్గా లాస్ట్ 2-3 మినిట్స్లో ఒక పెద్ద స్పైక్ వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ నుండి చూడండి, పెద్ద స్పైక్ వచ్చింది. ఇది ఇవాళ ఆగిపోయింది. సో సెన్సెక్స్ నిన్న మొన్న ఏమో నిఫ్టీలో వచ్చింది. సో స్పైక్ ఒకేసారి పెద్దది వచ్చి మళ్ళీ భారీగా పెరగడం కానీ తగ్గడం కానీ జరిగిపోతుంది అనమాట. అదే రేంజ్ బాండ్లో మూవ్ అయిపోతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఈరోజు సెబీ సో బ్రోకరేజ్ సంబంధించిన ప్రతి వాళ్ళతో పెద్ద పెద్ద బ్రోకర్స్తో వాళ్ళందరితో మీటింగ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఈ సడన్ ఫ్లక్చువేషన్స్ వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు కనుక చూసినట్లయితే జస్ట్ ఇప్పుడు అంటే లైవ్లో అసలు యాక్చువల్గా చార్ట్ ఓపెన్ చేయకూడదు. ఇది చూడండి, ఆల్మోస్ట్ ఒక స్ట్రైక్ ప్రైస్ మీకు తీసుకుని నేను చూపెడతాను. నాకు తెలిసి స్ట్రైక్ ప్రైస్ చూపెడితే ఛానల్కే స్ట్రైక్ పడే అవకాశం ఉంది, చూపెట్టకూడదు. సో ఇక్కడ ఈ 324 ఉంది కదా. సో దీన్ని లాస్ట్ క్లైమాక్స్లో ఇప్పుడు టైము 3:40 దాకా చేశారు కదండి. 3:40 దాకా రన్ అవుతుంది. ఈ క్లైమాక్స్లో కనుక చూసుకుంటే ఒకేసారి నిన్నటి దాకా పెరిగింది, ఈరోజు ఒకేసారి పడిందండి. చూడండి ఇక్కడ నుండి భారీగా పడి మళ్ళీ పెరిగింది అనమాట. అంటే దాదాపు 199 నుండి 380 190 పాయింట్స్ ఒకే ఒక్క స్పైక్లో వచ్చిందనమాట. మరి ఇలా మూవ్ అయితే ట్రేడర్స్ ట్రేడ్ చేయడం కష్టం, ఎందుకంటే పడి పెరిగి పడింది అనమాట. మరి ఇట్లా ఉంటే ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్లో మన వాళ్ళు ఏం ఇండెక్స్లో ట్రేడ్ చేస్తారు, ఏం వీటిలో చేస్తారు. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్లో. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ యుఎస్ ఇరాన్ వార్ అప్డేట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఒక వైడర్ వార్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇరాన్ కొంచెం మెతకబడ్డట్టే కనబడుతుందండి. సో అండ్ ట్రంప్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఏంటి అంటే సో టెహరాన్ విల్ బి హిట్ వెరీ హార్డ్ అనమాట. హర్ముజ్ని కనుక రీఓపెన్ చేయకపోతే చాలా బీభత్సంగా అటాక్ చేస్తామని జస్ట్ 32 మినిట్స్ ఒక 20-30 మినిట్స్ ఎగో ఇచ్చేశారనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే యుఎస్ ఇరాన్ అనేది ఇప్పుడు వీళ్ళ క్లోజింగ్ అయితే వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఈ టైంలో ఏమైనా జరగవచ్చు. వాళ్ళు కనుక రిజెక్ట్ చేస్తే అమెరికా వాళ్ళు బీభత్సమైన ఆల్రెడీ ట్రంప్ చాలా నిన్న మొన్న నుండి చెప్తున్నారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అత్యంత దారుణంగా జరగబోయే యుద్ధం లాగా ఉంటుంది అని కూడా న్యూస్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారండి. సో ఇవన్నీ చూసుకొని మార్కెట్లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి, చాలా జాగ్రత్త. వీటన్నిటితో పాటు సిఏఎస్ సో లాస్ట్లో చాలా స్పైక్స్ వచ్చేసరికి చాలా 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 అంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట జనాలకి. సో ఇటువంటి టైంలో మరి ఎలా చేస్తే బెటరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంకా మనం ప్రిడిక్షన్కి వెళ్తే రేపు థర్స్డేకి నేను మీకు ఫస్ట్ ఇచ్చే ప్రిడిక్షన్ అండి టొరెంట్ ఫార్మా అండి. ఇది 5040 దగ్గరకు వస్తే బేరీస్ చేయండి. సో 5010 నుండి 4090 వరకు టార్గెట్ ఉంది. 5077 స్టాప్ లాస్ అండి. అలాగే నెక్స్ట్ ఎథైర్ ఎనర్జీ అండి, ఇది 1460 దగ్గర బేరీస్ చేయండి. 1440 1420 ఇంకా ఎక్కువే ఉంది టార్గెట్. 1493 స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇండెక్స్కి వెళ్దామండి. సో ఒకవైపు మా టాక్స్ జరుగుతూనే ఉన్నాయి, ఒకవైపు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, యూట్యూబ్లో వీడియో మొత్తం మొత్తుకుంటూ ఉన్నారు. మార్కెట్ అసలు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ క్లారిటీ లేదండి. సో ఈవెన్ దో సెబీ కూడా ఇప్పుడు దాని మీద
అర్జెంట్ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే పబ్లిక్ ఎంత కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నారో ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే అందరూ కూడా ఎక్స్పైరీ రోజుల్లో ఆప్షన్ సెల్లర్స్ కూడా ప్రశాంతంగా పడుకుందాం అనుకునే సిచ్యువేషన్ కూడా లేదనమాట. సో అప్పటికప్పుడే స్ట్రైక్ అసలు సెకండ్స్లోనే 100 పాయింట్స్ 190 ఇంత స్ట్రైక్ ప్రైస్ మూవ్ అవుతుంటే ఎవరు మాత్రం ఏమీ చేయలేరు కదా. సో ఒకసారి నేను యూట్యూబ్ కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేస్తానండి. చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీంట్లో అడగండి, నెక్స్ట్ డే వీడియోలో చెప్తాను. సో అప్పారావు గారు, ఏ ఏజెడ్ ఇన్ఫ్రా లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్ చెప్పండి సార్, ప్లీజ్ రిప్లై. సో ఏజెడ్, సో ఇక్కడ చూడండి, మార్నింగ్ ఏమో ఇండెక్స్ నెగిటివ్లో ఉంటే సెన్సెక్స్ పాజిటివ్లో ఉంది. ఇప్పుడు క్లోజింగ్ కూడా సెన్సెక్స్ బాగా నెగిటివ్కి వెళ్ళి ఒక 100 పాయింట్స్ నెగిటివ్కి వెళ్ళి పాజిటివ్ నుండి మళ్ళీ పాజిటివ్లు. ఇప్పుడు చూడండి లాస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో ఇందాక 170 ఉన్నాయి, మొత్తం మళ్ళీ పాజిటివ్కి వచ్చేసినాయి అండి. సో ఇదే అనేది ఈ సిఏఎస్ఏ చాలా ఇబ్బంది అవుతుందండి. సో సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి టైంలో మాత్రం రిస్కీ ట్రేడ్స్ అస్సలు చేయొద్దు అనమాట. అంటే హీరో జీరో కానీ ఇటువంటి ట్రేడ్స్లో కనుక వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో సార్ కంపెనీ 16 రూపాయలు ఉందండి, ఇప్పుడు వద్దండి, కొనాలంటే 17.5 పైన కొనండి. రిస్క్ ఫ్యూచర్లో నా సలహా అయితే కొనొచ్చు, రిస్క్ అండి. ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా కూడా బాగాలేదు, రిస్క్. నా సలహా వద్దనే చెప్తున్నాను నేనైతే దీన్ని. అంటే నా పర్సనల్ ఒపీనియన్. లాంగ్ టర్మ్ ఒక 2-3 ఇయర్స్ హోల్డ్ చేస్తా అంటే మాత్రం కొనుక్కోండి. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. జీవన్ గారు వెల్కమ్ అమ్మ. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, మీరు చెప్పినట్లే హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కొన్నాను, 20K ప్రాఫిట్, థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ అండి శ్రీకాంత్ గారు, అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నాను. సో మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. శోభన్ బాబు గారు గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈ షేర్స్ ఈ రేట్లో బై చేయవచ్చా? తారక రాముడు గారు, ఈ షేర్స్ని ఈ ప్రైస్లో బై చేయవచ్చా? ఈ నెట్వర్క్సా, ఈ ట్రాన్స్పోర్టా? సో ఒకసారి నెట్వర్క్సేనండి. సో నెట్వర్క్స్ ఇక అప్పర్ సర్క్యూట్లు స్టార్ట్ చేయడం ఇప్పుడు కొనొద్దండి. ఇప్పుడు కొంటే ఆల్రెడీ అప్పర్ సర్క్యూట్లు టచ్ అవ్వకుండా వస్తుంది, పడిపోయే అవకాశం ఉంటుంది, ఇప్పుడు వద్దు. కొంచెం పెరిగినా కూడా వద్దండి. గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ పుట్ aside వార్ న్యూస్. ఇట్ ఈస్ నో ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఫర్ అవర్ స్టాక్ మార్కెట్. ఇనిషియల్లీ మార్కెట్స్ reacting the war news. Now markets are not responding. Market understood war is no way concern for market. Thank you sir. 100% అండి. బట్ యాక్చువల్గా గ్లోబల్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు సరే అలవాటు పడ్డారు కాదనడం లేదు. సో ఒక సామెత ఉంటుందండి, ఏంటి అంటే ఒక పులి మేకది కథ ఉంటుంది కదా. వాళ్ళ ఆ అబ్బాయి వెళ్ళి నాన్న పులి వచ్చిందని చెప్తారు. సో అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న వస్తారు, పులి రాదు, నవ్వుతాడు. సెకండ్ టైం అలాగే చెప్తాడు, పులి రాదు, నవ్వుతాడు. థర్డ్ టైం అలాగే చెప్తాడు, పులి రాదు, నవ్వుతాడు. సో అంటే ప్రతిసారి వాళ్ళ నాన్న అలా టీచ్ చేస్తూ ఉంటాడు. నాలుగోసారి నిజంగా పులి వస్తుంది, రైట్? ఆ అబ్బాయి పిలుస్తాడు, వాళ్ళ నాన్న రారు, జోక్ చేస్తున్నాడు అనుకుని ఆ పులి నిజంగా అక్కడ ఉన్న మేకతో పాటు అబ్బాయిని కూడా తినేస్తుంది. సో ఇదే నాలుగోసారి వాళ్ళ నాన్న కనుక వెళ్ళుంటే అబ్బాయి బతికేవాడు, మేక బతికేదేమో మేబీ. సో అంటే ఇక్కడ లాజిక్లు మాట్లాడొద్దు, పులి ఆయన్ని కూడా చంపేస్తుందని. ఇట్ కుడ్ బి సెక్యూరిటీ ఉండేదేమో. అంటే మనం ప్రతిదాన్ని ఏమో జరగొచ్చేమో అన్న ఉద్దేశంతో జస్ట్ అవేర్నెస్, అంటే వేరే ఏం లేదండి. సో ఎనీవే మీ సజెషన్, ఇండియా ఈజ్ గ్రేట్, రియల్లీ అప్రిషియేషబుల్ అండి. సో జిందాల్ వరల్డ్ బై చేయొచ్చా ఉదయ్ కుమార్ గారు? సో అందుకే ఇంకొకసారి మనం తెలుసుకుంటే తప్పు లేదు కదండి. ఆ ఉద్దేశంతోనే నేను అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. నాకు ఐడియా ఉందండి, ఎందుకంటే దాంతో పెద్దగా మూమెంట్ లేదు అని. కానీ ఒక్కొక్కసారి అద్భుతాలు జరుగుతాయి, రిస్క్ చేయాల్సి ఉంటుంది. జిందాల్ వాడు ఇప్పుడు కొనొద్దండి, కొనాలంటే 30 దగ్గర కొనండి. వినిలారావు గారు గురీజీ నమస్తే. విఓజిఎల్ షేర్స్ 37.8లో ఉంది, ఇప్పుడు 39.5K షేర్స్. టార్గెట్ ప్రైస్ చెప్పండి, లేదా హోల్డ్ చేయొచ్చా? సో విఓజిఎల్ హోల్డ్ చేయండి. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ 39 దగ్గర ఉంది కదా. సో హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. 37 దగ్గర నుండి
47 దాకా టార్గెట్ ఉంది, నో ప్రాబ్లం, హోల్డ్ చేయండి. క్రిష్ గారు హాయ్ సార్, ఎంటార్ టెక్నాలజీ లిమిటెడ్ బై 5400 ప్రైస్ మీద 6 షేర్స్ ఉన్నాయి, బై చేశాను, ఎగ్జిట్ ప్రైస్ చెప్పగలరు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకు అద్భుతము అవకాశం ఉంటే ఎంటార్ టెక్నాలజీ రేపు మార్నింగ్ ఎగ్జిట్ అయిపోండి. అంటే మీరు ఎగ్జిట్ అయినా కూడా అది పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే డైలీ అప్పర్ సర్క్యూట్లు టచ్ అవుతుందండి, అప్పర్ సర్క్యూట్లు టచ్ అవుతూ ఉంది. ఇటువంటి స్టాక్స్ ఒకసారి పడడం స్టార్ట్ చేస్తే మీరు మళ్ళీ అమ్మలేరు అనమాట. అటువంటిప్పుడు అమ్ముకోవడం బెటరు, ఎందుకంటే మంచి ప్రాఫిటే బుక్ చేసుకున్నారు, అమ్ముకోవచ్చు. సో ఇంక్లూడింగ్ ఈ రోజు నేను కూడా ఒక 5 షేర్స్ అమ్మానండి, ఎందుకంటే ఇదిగో, సో మీరు ఆర్డర్స్ లోపలికి వెళ్ళి చూపెడతాను, ఎందుకంటే నేను ఏది కూడా నేను అప్లై చేయని ఫార్ములాని నేను వేరే వాటికి చెప్పను అనమాట. ఇవి ఎంటార్ టెక్నాలజీ డెలివరీ సెల్ ఒక 5 షేర్స్ 6628 దగ్గర అమ్మాను, ఇంకొక 5 ఉంచాను, ఒకవేళ అదేమైనా జరిగినా నేను దాన్ని బేర్ చేసుకునే క్యాపబుల్ ఉంది కాబట్టి నేను తట్టుకుంటున్నాను, ఉంచుకుంటున్నాను. మీకు అలా సిచ్యువేషన్ ఉంది అంటే ఉంచుకోండి, లేదంటే వద్దండి. సో క్లియరా అండి? అలాగే సో ఇక రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. అన్ని డౌట్స్కి కామెంట్స్ క్లియర్ అయినాయండి. సో నెక్స్ట్ డౌట్స్, సెన్సెక్స్ సేమ్ అండి, 78,500 అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి, అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,600 అబోవ్ ఉంటే సి, బిలో వచ్చిందంటే పిఈకి వెళ్ళిపోవడమే. నిఫ్టీ కూడా 24,500 అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి. మిడ్ నిఫ్టీ కూడా 14,800 అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి. ఫిన్ నిఫ్టీ కూడా 26,600 అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి. సో ఇంట్రాడేవి ఇచ్చాను కదండి, ఇవి ఇంట్రాడే స్టాక్స్ అండి. సో చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, ఇటువంటి టైంలో ఖచ్చితంగా మీకు ప్రీమియం గ్రూప్ సలహా అవసరం ఉంటుందండి, ఎందుకంటే సో ప్రీమియం గ్రూప్లో చూడండి, మీకు ఇచ్చే ప్రతి కాల్స్ కూడా మంచి మంచి టార్గెట్స్ హిట్ అవుతుంటాయి. ఆల్ టార్గెట్స్ ఇదిగోండి అబౌవ్ 100 పాయింట్స్. సో ఇంక్లూడింగ్ ఎవ్రీ అప్ టు డేట్ న్యూస్లు పెట్టి జీరో కాల్స్ కానివ్వండి, సో బ్యాంక్ నిఫ్టీలు కానివ్వండి, 100 పాయింట్స్ మినిమం, 100 పాయింట్స్, 300 పాయింట్స్ చూడండి, 390కి ఇచ్చాం, ఆల్మోస్ట్ 576కి వెళ్ళిందండి. సో ఆల్మోస్ట్ 300-400 పాయింట్స్, ఇది 100 పాయింట్స్. ఇన్ని మీకు ఎక్కడ దొరుకుతాయండి, మీరు చెక్ చేసుకోండి, ప్రతిదీ కూడా లైవ్లో. సో ఇది గ్రూప్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు దానికి తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేదు అనుకుంటే ఈ గ్రూప్లో 1 రూపీ కూడా, సింగిల్ రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా ఉండాలి అంటే మీకు ఒక ఆప్షన్ ఉందండి, అదే ట్రైనింగ్ అండి. సో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్, సో మీకు స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ సో సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కి, ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. సో మీరు ఎవరైనా దీనికి ఎడ్యుకేషన్తో కూడా పని లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం మీకు 100% జాబ్ అసిస్టెన్స్తో ఉంటుంది. మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళని నేర్చుకోవడానికి ట్రై చేయండి, అంతే తప్ప వదిలేయొద్దు. ఎందుకంటే చాలా 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 అవసరం ఉంది, ఫ్యూచర్ ఉంది, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పడుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెరియర్ని బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, సో మీరు స్లాట్ని బుక్ చేసుకోండి. ఎనీవే మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్, సజెషన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, లేదంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈరోజు మా పాప బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు, బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్ అండి.